మంత్రివర్యులు శ్రీధర్ బాబు గారు వారిని ప్రసంగించాల్సిందిగా కోరుతున్నాను. అందరికీ నమస్కారం. పెద్దలు, గౌరవనీయులు, మీకు మాకు చాలా అభిమాన నాయకులుగా వివిధ హోదాల్లో ఉండి మరి క్షేత్రస్థాయి నుంచి దేశ స్థాయి వరకు సేవలు అందించిన గౌరవ మాజీ గవర్నర్ గారు బండారు దత్తాత్రేయ గారు ప్రతి సంవత్సరం పూజ్యులు వారు హైదరాబాద్ తేజీకి సంబంధించి, హైదరాబాదు సంస్కృతికి సంబంధించి అందరూ అన్నలు చెల్లెలు మనకున్న సంస్కృతిని చాటి చెల్లే విధంగా అలాయ్ బలాయ్ అని ప్రతి దసరా పండుగ తర్వాత ప్రతి సంవత్సరం ఈరోజు జంట నగరాలకు సంబంధించిన పెద్దలందరినీ కూడా పిలిచి మన సంస్కృతి ఈ విధంగా ఉంటుందని మరి ప్రపంచ స్థాయిలో చాటి చెప్పే విధంగా వారు నిర్వహించే ఈ కార్యక్రమానికి నన్ను వారు ప్రత్యేకంగా పిలిచినందుకు వారికి హృదయపూర్వకంగా మా నమస్కారాలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ పెద్దలు కిషన్ రెడ్డి గారు, కేంద్ర మరి మైన్స్ అండ్ జియాలజీకి సంబంధించిన గౌరవ కేంద్ర మంత్రివర్యులతో పాటు పెద్దలు శశిధర్ రెడ్డి గారు, వేదికపై ఆసీనులైన పెద్దలందరితో పాటు ఇక్కడికి వచ్చేసిన నగరవాసులందరికీ మరి పాత్రికేయ మిత్రులందరికీ హృదయపూర్వకంగా నమస్కారం. ఈరోజు మన రాష్ట్రం తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన మన సంస్కృతి, మన ఆలోచన, మన నడకడ వీటన్నిటిని కూడా మనం ప్రత్యేకంగా చూడాలి, ఎక్కడ కూడా వెనకాడకుండా ముందుకు పెట్టాలనే ఒక ఆలోచన దృక్పథమే ఈరోజు ఇక్కడ హిందువులు, ముస్లింలు, క్రిస్టియన్లు వివిధ వర్గాలకు సంబంధించిన ప్రజలందరూ కూడా మమేకమై జీవిస్తూ ఉన్న తరుణంలో మరి మా సోదరిమని వచ్చి నన్ను పిలవటం, మరి మేమందరం కూడా ఇక్కడికి రావటం, ప్రతి సంవత్సరం ప్రతి నిత్యం వారు కోరుకునే విధంగా ఈరోజు వారు గవర్నర్గా పదవి బాధ్యతలు మరి దేశంలో అనేక రాష్ట్రాల్లో వారు బాధ్యతలు నిర్వహించారు. అయినా కానీ ఇక్కడ ఉన్న వారి మూలం, ఆ మూలాన్ని మర్చిపోకుండా అనునిత్యము మరి యువతరానికి కూడా ఈ అలా బలాయికి సంబంధించిన విశిష్టతను తెలియజేసే భాగంలో తప్పకుండా ముందుండాలని మరి ఒక చురుకైన యువకుడి కంటే ఎక్కువ ఉత్సాహంతో మరి పెద్దలు, పూజలు బండారు దత్తాత్రేయ గారు చేసే ఈ కార్యక్రమాన్ని నన్ను పిలవటం జరిగింది. వారికి హృదయపూర్వకంగా మరొకసారి కృతజ్ఞత తెలియజేస్తూ ఆ స్ఫూర్తిని మనం అందరం కూడా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేయాలని మనవి చేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను.